కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీకృష్ణాన్ని కామెంట్ చేయండి. మనలో చాలామంది ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అత్యంత భయంకరమైన సమస్యలను నరదిష్టి ఒకటి. నరదిష్టి చాలా భయంకరమైనది. ఎవరికైనా నరదిష్టి సోకితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎన్నో సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి ఎదురింటి చిలుకళ్ళు మీ కుటుంబంపైన పడకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు పాటించాలి, దిష్టి తగిలిన వ్యక్తులతో ఏ లక్షణాలు కనిపిస్తాయి, ఇంటి కుమ్మానికి ఎలాంటి దిష్టి యంత్రాలు కట్టుకోవాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీకు నరదిష్టి తగిలితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ముందుగా తెలుసుకుందాం. ఎవరికైతే నరదిష్టి తగులుతుందో అలాంటి వ్యక్తులకు తలనొప్పి బాగా వస్తుంది. ఎన్ని మందులు వేసుకున్నా నరదిష్టి వల్ల వచ్చే తలనొప్పి అస్సలు తగ్గదు. కాబట్టి మీక్కూడా తరచూ తలనొప్పి వస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా దిష్టి తగిలిందని అర్థం. ఇక రెండవ లక్షణం ఏమిటంటే ఆకలి లేకపోవడం. నరదిష్టి తగిలిన వ్యక్తులకు అస్సలు ఆకలి వేయదు, ఏమీ తినాలనిపించదు. బలవంతంగా తిన్నా సరే తిన్న ఆహారం వంటపట్టదు, తినాలన్న ఆహారాన్ని తినలేరు. ఇలాంటి సమస్యలు మీలో ఉన్నా నీకు నరదిష్టి తగిలినట్టే. ఇక మూడవ లక్షణం ఏమిటంటే నరదిష్టి తగిలిన వ్యక్తులు ఎక్కువగా నిద్రపోతారు, బాగా బద్ధకంగా ఉంటారు, ఏ పని చేయలేరు. ఏ పని చేసినా త్వరగా శక్తి కోల్పోతారు, ఎప్పుడూ నీరసంగా బలహీనంగా ఉంటారు. ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు, ఎల్లప్పుడూ చికాకుగా బలహీనంగా ఉంటారు. ఈ లక్షణాలు కూడా మీలో ఉంటే ఖచ్చితంగా మీకు దిష్టి తగిలినట్టే. ఇక నాలుగవ లక్షణం ఏమిటంటే జ్వరం వస్తూ ఉంటుంది. 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా జ్వరం వస్తుంది. మీక్కూడా జ్వరం వస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి. ఇక ఐదవ లక్షణం ఏమిటంటే నరదిష్టి తగిలిన వ్యక్తులకు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా మెడనొప్పి బాగా వస్తుంది. ఇక ఆరవ లక్షణం ఏమిటంటే నరదిష్టి తగిలిన వ్యక్తులకు భయంకరమైన పీడకలు వస్తాయి. పగలంతా నిద్రపోతారు, కాని రాత్రి సమయంలో మాత్రం అస్సలు నిద్రపట్టదు. అలాగే ఏదైనా చిన్న శబ్దం వచ్చినా సరే వెంటనే ఉలిక్కి పడతారు. ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే ఖచ్చితంగా నరదిష్టి సోకినట్టే. ఇక ఏడవ లక్షణం ఏమిటంటే మీపైన ఎవరైనా క్షుద్రపూజలు జరిపితే మీ శరీరమంతా సూదలతో గుచ్చినట్టుగా, తలలో నరాలు లాగుతున్నట్టుగా విపరీతమైన నొప్పి వస్తుంది. అలాగే ఎనిమిదవ లక్షణం ఏమిటంటే ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడం, అలాగే శ్వాస ఆడకపోవడం. ఇలాంటి సమస్యలు మీలో ఉన్నా విపరీతమైన దిష్టి తగిలిందని భావించాలి. అలాగే 9వ లక్షణం ఏమిటంటే తులసి మొక్క ఎండిపోవడం, గుమ్మడికాయ కుళ్ళిపోవడం, అలాగే ఇంటి ముందు కుక్క ఏడవడం. ఇలాంటి సంకేతాలు కనిపించినా మీ కుటుంబం మొత్తానికి దిష్టి తగిలిందని భావించాలి. ఇక చివరిగా 10వ లక్షణం ఏమిటంటే కంటి నుండి నీళ్లు కారడం, కళ్ళు ఎర్రగా మారడం. ఈ విధంగా నరదిష్టి తగిలిన వ్యక్తులకు ఖచ్చితంగా ఈ 10 లక్షణాలను కనిపిస్తాయి. మీ కుటుంబానికి తగలకుండా మీ ఇల్లంతా సంతోషాలతో, ధనధాన్యాలతో నిండిపోవాలంటే ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుమ్మడికాయలు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండేలా చూసుకోండి. ఏదైనా అమావాస్య రోజున ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. నరదిష్టి సమస్యలను వెంటనే తొలగిపోతాయి. అయితే గుమ్మడికాయలు కట్టలేనివారు ఒక దారానికి నిమ్మకాయలు, అలాగే పచ్చిమిరపకాయలను కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. నరదిష్టి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున కుటుంబమంతా ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. రాళ్ల ఉప్పు చెడు శక్తిని లాగేసి పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తుంది. అలాగే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు ప్రవేశించకుండా కుటుంబమంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తారు. ఇక ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇల్లంతా కర్పూరం పొగలు వేయండి, లేదా సాంబ్రాణి పొగ వేసుకోండి. తద్వారా మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి దిష్టి తగులుతుంది. కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా కాటుకబెట్టు పెట్టుకోండి. ముఖ్యంగా మీ చెవి వెనుక భాగంలో నన్న కాటుకబెట్టు పెట్టుకోండి, దిష్టి తగలకుండా ఉంటుంది. ఎవరికైనా దిష్టి తగిలిందని భావిస్తే ఎండుమిరపకాయలు, అలాగే రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నల్లదారం కట్టుకోవాలి. నల్లదారం దిష్టిని గ్రహించి మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి మీ కాలికి నల్లదారం కట్టుకోండి, లేదా నడుముకు నల్లదారాన్ని కట్టుకోండి.
ఇక బయట నుండి ఇంటికి వచ్చాక 1-2 సార్లు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి అడుగుపెట్టాలి. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి అడుగుపెడితే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక శుభకార్యాలకు వెళ్లేటప్పుడు చాలామంది కొత్త బట్టలు అందంగా అలంకరించుకొని వెళ్తారు. దీనివల్ల ఇతరుల దిష్టి త్వరగా మీపైన పడుతుంది. కాబట్టి శుభకార్యం నుండి ఇంటికి రాగానే వెంటనే ఉప్పుతో దిష్టి తీసుకోండి. ప్రతినిత్యం జంతువులకు ఆహారం పెడితే కర్మపాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే దిష్టి ప్రభావాలు కూడా తగ్గుతాయి. కాబట్టి మీ ఇంటి ముందు వచ్చిన పక్షులకు అలాగే జంతువులకు ఆహారాన్ని పెట్టండి. మీ తలరాతను అద్భుతంగా మార్చుకోవాలంటే ఒక కొబ్బరికాయపైన పచ్చకర్పూరాన్ని వెలిగించి ఆ కొబ్బరికాయతో దిష్టి తీసుకోండి. ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి. ఈ విధంగా కొబ్బరికాయతో దిష్టి తీసుకుంటే మీ జాతకం అద్భుతంగా మారి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు కుంకుమ బొట్టుగాని ధరించండి. ఇలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు పరిచయం లేని వ్యక్తులు ఎవరైనా వచ్చి తినడానికి ఏదైనా ఇస్తే అస్సలు తినకండి. అలాగే రోడ్డుపైన వెళ్లేటప్పుడు దిష్టితీసిన నిమ్మకాయను పొరపాటున కూడా తొక్కతల్లి. దిష్టితీసిన నిమ్మకాయ తొక్కితే ఖచ్చితంగా నరపీడ సమస్యలు ఏర్పడతాయి. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. మన వెంట్రుకల ద్వారానే క్షుద్రపూజలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ తల వెంట్రుకలను ఎవరికీ నమ్మకండి. లేదంటే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. చెడు ప్రయోగాలు చేసే అవకాశాలుంటాయి. కాబట్టి తక్కువ ముఖం తెలియని వారికి పాత బట్టలు దానం చేయకండి. మన ఇంటికి కూడా నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యకిరణాలు ఇంట్లో పడేలా చూసుకోవాలి. ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఇక అత్యంత శక్తివంతమైన మొక్కలను తులసి మొక్క ఒకటి. ఏ ఇంటి ముందైతే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దుష్టశక్తులు ప్రవేశించలేవు. చాలామంది ఆడవారు జుట్టు విరుపోసుకొని బయటకు వెళ్తారు. కాబట్టి ఆడపిల్లలు ఎప్పుడూ కూడా జుట్టు విరుపోసుకొని బయట తిరగకూడదు. మీ కుటుంబానికి ఎంత మంచి జరిగినా ముట్టుగా దాచుకోండి. మీ సంతోషాలు, విజయాలు, అలాగే డబ్బు విషయాలు గురించి ఎవరికీ చెప్పకండి. మీ సంతోషాలను చూసి తట్టుకోలేక ఎంతోమంది ఏడుపులు తగులుతాయి. ఇంటికి దిష్ట తగలకుండా ఉండాలని చాలామంది తమ ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు పెట్టుకుంటారు. కాని మీ ఇంటి గుమ్మానికి పొరపాటున కూడా రాక్షసుల పటాలు పెట్టకూడదు. లేదంటే మీ ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో ఒంటరిగా తిరగకూడదు. అలాగే చీకటి పడాక తలస్నానం చేయకూడదు. ఇక చాలామంది ఇళ్లలో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడతాయి. ఏ పని చేసినా అస్సలు పూర్తి కాదు. అలాంటివారు మీ ఇంటి గుమ్మానికి పసుపు దారాన్ని కట్టుకోండి. దిష్టిదోషాలన్నీ వెంటనే తగ్గుతాయి. ఈ విధమైనటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ మీ ఇంటికి మరియు మీకు దిష్టి తగలకుండా చూసుకోవచ్చు. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.